అందరికీ నమస్కారం. మీ సేవ మీ అందరి సేవకి స్వాగతం. సో ఇవాళ వచ్చేసి ఇందిరమ్మ ఇల్లులు 10,000 ఎలా పే చేయాలి, ఎలా మనకి వెరిఫై అవుతుంది అన్న ఫుల్ డీటెయిల్స్ విత్ వీడియో చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి క్లియర్గా మీకు మెన్షన్ చేశాను, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హౌసింగ్ బోర్డ్. సో ఇది నోటిఫికేషన్ మనకి నిన్ననే రిలీజ్ అయిందనమాట. సో ఇది అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ త్రూ మీ సేవ ఫ్రమ్ ఎలిజిబిలిటీ లో ఇన్కమ్ గ్రూప్ అనమాట, LIG హౌస్ హోల్డింగ్ అనమాట ఇది. అండ్ ఇది ఎలా వర్క్ అవుతుంది, ఇందులో వచ్చేసి LIG ఫ్లాట్ 1 BHK, రిజిస్టరబుల్ ఏరియా 525 స్క్వేర్ ఫీట్స్, గవర్నమెంట్ సబ్సిడీ 5 lakhs, ల్యాండ్ కాస్ట్ అనేది ఏమీ లేదనమాట. యాక్చువల్గా ఇది టోటల్గా 11 lakhsది అనమాట. సో 5 lakhs సబ్సిడీ వస్తే 6 lakhs బ్యాంక్ లోన్ అనేది మనం కట్టుకోవాలి. అండ్ ఇది హౌ టు అప్లై, 100 rupees అనమాట. 1 time, నో రిఫండబుల్. అండ్ ఇక్కడ చూడండి, EMD టోకెన్ అడ్వైజ్డ్ 10,000. ఇది ఒకవేళ మీకు అమౌంట్ అనేది అంటే టోకెన్లో మీకు ఒకవేళ రాలేదు, మీరు ఎలిజిబుల్ కాలేదు, ఏదో ఒక ఇష్యూ వల్ల మీకు అమౌంట్ అనేది మీకు ఏ అకౌంట్ నుంచి అయితే కడుతున్నారో ఆ అకౌంటే రిఫండ్ అవుతుంది. నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఏ అకౌంట్ నుంచి అయితే పేమెంట్ చేస్తున్నారో ఆ అకౌంట్కే రిఫండ్ అవుతుంది. కాబట్టి మీరు మీ సేవాస్లో పేమెంట్స్ చేసేటప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ నుంచే పే చేయడానికి ట్రై చేయండి. క్యాష్ మాత్రం అస్సలు తీసుకెళ్ళకండి. సో దట్ వాళ్ళకి క్లారిటీ ఉంటుంది ఎవరి అమౌంట్ ఏంటి అనేసి. ఎందుకంటే మీ సేవాస్లో చాలామంది పేమెంట్స్ చేస్తూ ఉంటారు కదా. సో ఎవరి అమౌంట్ వచ్చిందన్న పర్టికులారిటీస్ వెళ్ళడం కూడా ప్రాబ్లమే. కాబట్టి మీ అకౌంట్ ఇస్తే డైరెక్ట్ గవర్నమెంట్ మీరు ఎలిజిబుల్ కానప్పుడు ఆ అమౌంట్ అనేది మీ అకౌంట్లోనే పడిపోతుంది అనమాట. సో బెటర్ మీ అకౌంట్ నుంచే మీరు పేమెంట్ అనేది చేయాలి. మాత్రమే మనకి అప్లికేషన్ చేసుకోవాలి. అండ్ లాస్ట్ డేట్ అని మీరు క్లియర్గా చూసుకోవచ్చు, నోటిఫికేషన్ ఎలాంటి లాస్ట్ డేట్ అనేది ఇవ్వలేదు. అండ్ 5 PM క్లోజ్ అవుతుంది అని కూడా మనకి లాస్ట్ డేట్ అనేది మెన్షన్ చేయలేదన్నమాట. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే ఎక్కడ ఏ లొకేషన్లో ఉంది, ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి, అండ్ ఎంత పేమెంట్ చేయాలన్న క్లియర్ డీటెయిల్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇచ్చారు. సో ఈ లింక్ నేను మ్యాక్సిమం పెట్టడానికి ట్రై చేస్తాను. ఇన్ కేస్ ఆఫ్ నాకు లింక్ అంటే PDF నాకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడానికి అవైలబిలిటీ ఉందో లేదో చూసుకుని, ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ రాకపోతే ఈ వీడియో లాస్ట్లో ఖచ్చితంగా నేను వీడియో యొక్క ఫొటోస్ అనేది అప్లోడ్ చేస్తాను. సో దట్ మీ QR కోడ్ కూడా స్కాన్ చేసుకొని అక్కడ ఉన్న డీటెయిల్స్ అనేది మీరంతలో మీరు కూడా చెక్ చేసుకునే విధంగా స్క్రీన్ షాట్స్ లాస్ట్లో పేస్ట్ చేస్తాను. సో ప్లీజ్ వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి. సో దీస్ ఆర్ ద ఎలిజిబిలిటీస్. నేను స్లోగా కూడా స్క్రోల్ చేస్తున్నాను సో దట్ మీకు ఈజీగా తెలవడానికి. ఈ 6 lakhs అనేది యాజ్ ఐ టోల్డ్ మనకి ఇది లోన్ లాగా, అంటే మనం 6 lakhs అనేది పేమెంట్ చేయాలి. టోటల్ 11 lakhs, ల్యాండ్కి మనం ఎలాంటి పేమెంట్ చేయట్లేదు. టోటల్ 11 lakhs, 5 lakhs సబ్సిడీ, 6 lakhs అనేది బ్యాంక్కి మనం ఖచ్చితంగా కట్టాలి. అండ్ ఇక్కడ ఇంకొకటి వచ్చేసి అలాట్మెంట్ ప్రాసెస్ అని ఇచ్చారు. సో దట్ నేను కొంచెం జూమ్ చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్టయితే అలాట్మెంట్ ప్రాసెస్ వచ్చేసి 360 degrees వెరిఫికేషన్ టు ఐడెంటిఫై ద ఇన్ఎలిజిబిలిటీ. ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఇల్లులు అనేది ఇచ్చేస్తారు. ఇన్ఎలిజిబిలిటీ వాళ్ళకి మాత్రం చాలా స్ట్రిక్ట్గా వెరిఫికేషన్స్ అవుతున్నాయండి. అండ్ అలాట్మెంట్ త్రూ లాటరీ సిస్టమ్. ఇది అలాట్మెంట్ ఎలా అవుతుంది, లాటరీ త్రూ అవుతుంది అనమాట. వెరిఫైడ్ ఫీల్డ్ వెరిఫికేషన్ ఆఫ్ అలాటెడ్ అప్లికేషన్ అనేది జరుగుతుంది. రిఫండ్ ఆఫ్ EMD టు అన్అలాటెడ్ అప్లికేషన్ ఖచ్చితంగా రిఫండ్ అవుతుంది అని ఇచ్చారండి. సో నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ షెడ్యూల్ వచ్చేసి ప్రొవిజనల్ అలాట్మెంట్ 1 lakh, కంప్లీషన్ RCC స్ట్రక్చర్ 2 lakhs, ఫినిషింగ్ 2 lakhs, కంప్లీషన్ అండ్ హ్యాండ్ ఓవరింగ్ రీడీనెస్ బ్యాలెన్స్ అమౌంట్ అనేది కూడా 4 times షెడ్యూల్లో పేమెంట్ అనేది అవుతుంది. కండిషన్స్ మెయిన్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కండిషన్స్ చూసుకున్నట్టయితే నో హౌస్ ప్లాట్ ఎనీవేర్, అంటే ఎలాంటి ఇల్లు కానీ ఎలాంటి ల్యాండ్ కానీ ఫ్యామిలీ మెంబర్స్లో అప్లికేషన్ ఆధార్ కార్డ్ పెడతాం కదా, అందులో ఎలాంటి ఇల్లు అనేది మనము కొని ఉండకూడదు. అండ్ LIG యాన్యువల్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ అనేది 3 lakhs నుంచి 6 lakhs మధ్యలోనే ఉండాలి. అండ్ ఆ ఇల్లుని నో సేల్,
రెంట్కి ఇవ్వద్దు. ఎప్పటి వరకు? 10 years వరకు. అండ్ బ్యాంక్ అనేది మన బ్యాంక్లో లోన్స్ కోసం వాటి కోసం పెట్టుకోవడానికి ఎలా ఉందన్నమాట. 1 family 1 అప్లికేషన్ 1 ఫ్లాట్ అనమాట. ఒక్క ఫ్యామిలీలో అంటే ఎంతమంది ఉంటారో అంతమందిలో ఒక్కటే పర్సన్కి అలాట్మెంట్ అని ఉంటుంది. అండ్ ఇది రెసిడెన్స్ ఆఫ్ తెలంగాణలో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ అప్లికేషన్ అనేది పెట్టుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ మీకు కొన్ని కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చారు. అండ్ ఈ యొక్క కాంటాక్ట్ నెంబర్ ఒకటి చూసుకోండి. సో దట్స్ ఇట్ అండి. అండ్ మీ సేవలో మీకు ఎలా కనిపిస్తుంది అనేది నేను చూపిస్తాను అప్లికేషన్ ఫామ్ అనేది. సో ఇది మీ సేవా పోర్టల్ అండి. మీ సేవా పోర్టల్లో మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఫస్ట్ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది మ్యాండేటరీ. రెడ్ కలర్ మార్క్స్ వచ్చినాయి అన్నీ మనం కంపల్సరీ ఎంటర్ చేయాలి. అండ్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత అప్లికెంట్ నెంబర్, తర్వాత కేటగిరీ ఏ క్యాస్ట్కి సంబంధించింది, అండ్ ఫోన్ నెంబర్, అండ్ LIG అప్లికేషన్, జెండర్, అండ్ ఈమెయిల్ ఐడి ఉంటే ఈమెయిల్ ఐడి అప్లై చేయండి. యాన్యువల్ ఇన్కమ్ 3 to 6 lakhs మధ్యలో, దానికి ఆప్షన్ వేరేది రాయడానికి మాకు తక్కువ ఉంది అలా రాయడానికి ఏం లేదండి. 3 to 6 lakhs కంపల్సరీ రాయాలి. డేట్ ఆఫ్ బర్త్, ఆక్యుపేషన్ ఏం వర్క్ చేస్తున్నా, డైలీ వేజెస్ లేకపోతే షాప్ ఉందా, జనరల్ షాప్ ఉందా అలాంటివి. అండ్ అడ్రస్ క్లారిటీగా ఎంటర్ చేయడం చాలా ఇంపార్టెంట్. సర్కిల్, మీరు ఏ సర్కిల్కి డిపెండ్ అయి ఉంటారో ఆ సర్కిల్ ఒక కంపల్సరీ సెలెక్ట్ చేసుకోవాలి. వార్డ్, లొకాలిటీ, అండ్ పిన్ కోడ్, ప్రాజెక్ట్ లొకాలిటీ. ఓకే, ఇవన్నీ ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది ఇందులో. అండ్ ఇక్కడ మెంబర్ డీటెయిల్స్ అనేది యాడ్ చేసుకోవాలి. నామినీ డీటెయిల్స్, మెంబర్ డీటెయిల్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇందులో ఒక టాపిక్ అనేది మిస్ అయిపోయింది. ఫ్యామిలీలో వాళ్ళది మదర్ అండ్ ఫాదర్ది డీటెయిల్స్ అడుగుతుంది అని అంటున్నారు. ఇన్ కేస్ ఆఫ్ వైఫ్ పైన అప్లికేషన్ పెడుతున్నారు అంటే వాళ్ళ మదర్ ఫాదర్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయొద్దు. వాళ్ళ అత్తమ్మ మామయ్య డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి అన్నమాట. ఒకవేళ వాళ్ళు లేరు, చనిపోయారు అంటే లేట్ అని రాస్తే మాత్రం మనకి ఆధార్ కార్డ్ అనే డీటెయిల్స్ అడగడం లేదు. ఒకవేళ ఎలా ఉంటే మాత్రం కంపల్సరీ వాళ్ళ డీటెయిల్స్ అనేది క్లియర్గా మెన్షన్ చేసి ఉండాలి. సో 360 degrees వెరిఫికేషన్ అన్నప్పుడు మనం కూడా అన్ని క్లియర్గా మెన్షన్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎవరైతే అప్లికేషన్ రాస్తున్నారో వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ అప్లోడ్ అనేది ఇక్కడ ఇవ్వాలి అనమాట. అండ్ అప్లికెంట్ ఫ్రంట్ సైడ్ ఆధార్ కార్డ్, అప్లికెంట్ బ్యాక్ సైడ్ ఆధార్ కార్డ్. ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎందుకు ఇచ్చారు అంటే మనకి ఇప్పుడు ఆధార్ కార్డ్ మనకి ఇట్లా చిన్న కార్డ్స్ అనేది కూడా ఉంటాయి కదా. సో ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ అనేది మనకి ఉంటుంది కాబట్టి వాళ్ళు చిన్న ఆధార్ కార్డ్ కోసం వాళ్ళు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆధార్ కార్డ్స్ అనేది అప్లోడ్ చేయమని చెప్పారనమాట. సో లాంగ్ ఆధార్ అయినా సరే ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆధార్ అప్లోడ్ చేయాలి. అండ్ డిక్లరేషన్ అన్నిటినీ యాక్సెప్ట్ చేసేసి సబ్మిట్ కొట్టిన తర్వాత ఫీ పేమెంట్ ప్రాసెస్ ఉంటుంది. సో నేను ఫొటోస్ అనేది లాస్ట్లో అప్డేట్ చేస్తాను అని చెప్పాను కదా. ఎవ్రీథింగ్ నేను క్లారిటీగా అన్ని పిక్స్ అనేది పెట్టేస్తాను. సో మీరు రీడ్ చేసుకోవడానికి లేదా చూసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అండ్ ఇంకేమన్నా డౌట్స్ ఉంటే నాకు లైవ్ కావాలి అని అంటే ఖచ్చితంగా నేను మీకు లైవ్ అనేది ప్రొవైడ్ చేయడానికి రెడీ ఉన్నాను. సో పర్టికులర్ టైం అనేది నేను పోస్ట్ అనేది పెడతాను. మీకు కంపల్సరీ నీడీగా ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా హెల్ప్ చేయడానికి రెడీ ఉన్నాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ అందరి